మనం స్టిచ్ చేసే బ్లౌజులైనా డ్రెస్సులైనా ఫినిషింగ్ నీట్గా వస్తేనే కస్టమర్లైనా మనకి మనీ ఇవ్వడానికి ఇష్టపడతారండి. ఇలాగా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనం కస్టమర్ల దగ్గర నుంచి కూడా మనీ ఎక్కువ తీసుకోవచ్చు. అలాగే కస్టమర్లు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఈ వీడియోలో మీకు వచ్చేసి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే మీకు వేసి చూపించబోతున్నానండి. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇలాగా ఏదో ఒక పీస్ని అదే మీకు బ్లౌజ్కి ఏదైతే మ్యాచింగ్ అవుతుందో ఆ థ్రెడ్ పైపింగ్ క్లాత్ని అయితే ఇలాగా 2 ఇంచులు ఉండేలాగా క్రాస్గా అయితే కట్ చేసుకోండి. ఓకేనా, క్రాస్గా కట్ చేసుకోండి. 2 ఇంచులు ఉండాలండి. ఎందుకంటే మనకి థ్రెడ్ మిడిల్లో పెట్టుకోవాలి కాబట్టి, అంటే మనం సాగదీసి కుడతాం కాబట్టి 2 ఇంచులు అయితే తీసుకొని సాగదీసినప్పుడు క్లాత్ దగ్గరకు అయిపోతుంది. 2 ఇంచులు ఉండేలాగా అయితే తీసుకుంటే బెటర్ అని నేను చెప్తాను. ఓకేనా, ఇలా 2 ఇంచులు ఉండేలా తీసుకొని ఇలా మిడిల్లో థ్రెడ్ అయితే పెట్టుకొని మనం పాదం అయితే ఏం మార్చవసరం లేదండి. ఇలాగా సింగిల్ పాదం పెట్టుకోకపోయినా నార్మల్ పాదంతో కూడా మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేయచ్చు. ఇలాగా నెమ్మదిగా లాగి పెట్టినట్టయితే మనకి థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది పడుతుందండి. చూస్తున్నారు కదా, థ్రెడ్ లోన లాగి పెట్టి క్లాత్ని కూడా బాగా టైట్గా లాక్కని మామూలుగా లాగి పెట్టి స్టిచ్ వేస్తే కరెక్ట్గా మనకి థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది పడుతుందండి. ఓకేనా, ఇలా మొత్తం క్లాత్ అంతటిని కూడా నెమ్మదిగా లాగుతూ స్టిచ్ అనేది పక్కన అదే తప్పకుండా థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలాగా వేయండి. ఒక్కసారి ట్రై చేస్తూ అలాగ స్టిచ్ చేస్తారంటే ఇది మీకు కూడా అలవాటు అయిపోతుందండి. ఓకేనా, ఇలాగ స్టిచ్ వేసాక చూపిస్తాను చూడండి. థ్రెడ్ పైపింగ్ ఎంత నీట్గా అయితే వచ్చిందో, పక్కన థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది పడింది. చాలా సన్నంగా కూడా ఉంది. ఈ థ్రెడ్ మీరు ఏం వాడతారంటే 12వ నెంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా అయితే వస్తుందండి. పైపింగ్లకి 12వ నెంబర్ థ్రెడ్ అయితే బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ని అయితే ఇలా తీసుకోండి. ఒక హ్యాండ్కి అయితే నేను మీకు వేసి చూపిస్తాను చూడండి. మనం 1/2 ఇంచ్ అయితే కింద మార్జిన్ వేసుకున్నాం కదా, అక్కడ 1/2 ఇంచ్కి ఇలాగ ఇటువైపు కూడా మార్క్ చేసుకోండి. మొత్తం హ్యాండ్ అంతా 1/2 ఇంచ్కి అయితే మార్క్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పైపింగ్ థ్రెడ్ గోల్డ్ కలర్ది, అది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువైపుకి, అంటే పైపింగ్ ఇటువైపుకి ఉండాలన్నమాట. ఇన్విజిబుల్గా కదండి మనం వేసేది, థ్రెడ్ మన వైపుకు ఉండేలా చూసుకొని క్లాత్ అనేది అటువైపు పెట్టుకోవాలి. ఓకేనా, అలా థ్రెడ్ పైపింగ్ అయితే 1/2 ఇంచు ఖర్చుతో మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ మీదే ఈ థ్రెడ్ పైపింగ్ అనేది పడేలాగా చూసుకోండి. చూపిస్తున్నాను చూడండి. పాదం అయితే పెట్టుకొని దాని మీద ఇలాగా ఆ లైన్ మీద థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది పడుతుందండి. స్ట్రైట్గా పట్టి వేయండి. ఓకేనా, చూసారు కదా, ఇలాగా 1/2 ఇంచు ఖర్చుతో మనం థ్రెడ్ పైపింగ్ అయితే వేసి, ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదండి, ఈ మెయిన్ క్లాత్ అయితే తీసుకొని ఆపోజిట్లో వేయండి. అంటే ఆపోజిట్ అంటే రైట్ సైడు లోపలికి ఉండాలి, రాంగ్ సైడు మన వైపుకు ఉండేలాగా పెట్టుకోండి. ఓకేనా, రాంగ్ సైడ్ పైకి ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ రాంగ్ సైడ్ అనేది మనకి పైకి ఉండాలి, రైట్ సైడ్ లోపలికి ఉండాలి. ఎందుకంటే ఇది ఇన్విజిబుల్ కదండి. ఇలాగ పెట్టుకొని మళ్ళీ థ్రెడ్ పైపింగ్ పక్కనే స్టిచ్ ఎలా వేసాము ఇందాక లైనింగ్ క్లాత్కి, ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా పెట్టుకొని కరెక్ట్గా స్టిచ్ అనేది థ్రెడ్ పక్కనే పడే విధంగా స్టిచ్ అయితే వేయండి. పక్కకి అన్నది వెళ్ళకుండా మీకు ఏమి ఇది ఉండదండి, కరెక్ట్గా థ్రెడ్ పక్కనే పడుతుంది. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంకా నీట్గా అయితే వచ్చేస్తుందండి. స్టార్టింగ్లో అయితే కొంచెం కష్టంగా ఉన్న తర్వాత అలవాటుగా మనం చేసామంటే రాకపోయినా సరే
ఏదో ఒక రోజు కరెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. కానీ ప్రాక్టీస్ ఎక్కువ ఉంటే బాగుంటుందని అని చెప్తాను నేను. ఫస్ట్ టైం అయితే ఎవరికి రాదండి, పక్కకు అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే రివర్స్ వేసుకొని మళ్ళీ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వేయండి. ఓకేనా? ఇలా థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది పడే విధంగా చూసుకోండి. ఇలాగ కానీ మనం పైపింగ్ వేసామంటే కస్టమర్ల దగ్గర మనం మనీ ఎక్కువ తీసుకొచ్చండి బ్లౌజ్కైనా. అంటే ఫినిషింగ్ నీట్గా కూడా వస్తుంది కాబట్టి మనం మనీ అనేది ఎక్కువగా అడగడానికి బాగుంటుందండి. నార్మల్ పైపింగ్ అయితే కస్టమర్లు కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. మనం ఎంత నీట్గా బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా డిజైన్ చేసి ఇస్తే వాళ్ళు కూడా అంత అలాగా మనకి ఇవ్వడానికి చూపిస్తారండి. పైగా కస్టమర్లు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఇలాగ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసాం కదా, ఇప్పుడు వేస్ట్ అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, పైపింగ్ ఎంత సన్నంగా నీట్గా అయితే వచ్చిందో. అసలు ఏమాత్రం కూడా ఇది లేకుండా, అంటే చుంచులు లేకుండా వచ్చింది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.